ఆస్పెక్ట్ రేషియో ఏంటంటే మనం ఒక పిక్చర్ కానీ వీడియో కానీ సినిమాగా తీస్తున్నప్పుడు ఏంటంటే దాన్ని వర్టికల్ అంటే విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేది సెట్ చేస్తామన్నమాట. ఈ సెట్టింగ్ ఏంటంటే మనము ఏం తీస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పోర్ట్రేట్ తీస్తున్నాం అనుకోండి, పోర్ట్రేట్ తీసినప్పుడు ఏంటంటే వర్టికల్గా బాగుంటుంది. ఎందుకంటే ఆ మనిషిని చూపెట్టాలి కనుక ఇప్పుడు 9:16 పెట్టుకొని షూట్ చేస్తే అది ఆ పోర్ట్రేట్ బాగుంటుంది అనమాట. అదే ల్యాండ్స్కేప్ అనుకోండి, అదే రేషియోలో షూట్ చేయలేము, దాన్ని హారిజాంటల్గా షూట్ చేయాల్సి వస్తుంది. అంటే 16:19 రేషియోలో షూట్ చేయాల్సి వస్తుంది. అలానే మీరు ఒక ఈవెంట్ వీడియో తీస్తున్నారు ఆర్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు అనుకోండి, దీన్ని మనం 16:19 ఆస్పెక్ట్ రేషియోలో షూట్ చేస్తాం. ఎందుకు అని అంటే మనం దీన్ని మోస్ట్లీ టీవీలో పెట్టి చూస్తాం కనుక టీవీ ఆస్పెక్ట్ రేషియో ఏంటంటే 16:19 ఉంటుందన్నమాట. అంటే మనకు టాప్ టు బాటమ్ అండ్ లెఫ్ట్ టు రైట్ కంప్లీట్గా స్క్రీన్ కవర్ అయిపోతుంది అది. సో ఆ ఆస్పెక్ట్ రేషియోలో షూట్ చేసినప్పుడు సినిమాకి ఏంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి. అవి కథని బట్టి మనం డిసైడ్ చేస్తాము. మీకు కంప్లీట్గా దీనిపైన డీటెయిల్స్ ఇంకా కావాలంటే ఛానల్లో వీడియో చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.